హలో! నమస్తే. అస్సలాముఅలైకుం. నేను మీ రజియా. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇండియన్ మామ్ ఇన్ ఒమాన్ తెలుగు వ్లాగ్స్‌కి స్వాగతం. ఈరోజు నా థంబ్‌నెయిల్ చూసారు కదా! వాదీ అల్‌జిజి అని నేచురల్ పూల్. ఇక్కడ మౌంటైన్స్ నుంచి స్ట్రీమ్ వస్తుంది. దాన్నే మౌంటైన్ స్ట్రీమ్ అంటారు. ఆ వాటర్ అనేవి చాలా క్లీన్‌గా ఉంటాయండి వాటర్. కొంచెం స్వీట్‌గానే ఉంటాయి. సాల్ట్‌గా ఉండవు అసలు. ఆ ఏరియా మొత్తం ఎలా ఉంటుందో చూపిస్తాను. అక్కడ స్విమ్మింగ్ కూడా చేసుకోవచ్చు. వీడియోని లాస్ట్ వరకు చూడండి. లాస్ట్ వ్లాగ్‌లో చూపించాను కదా! ఒమాన్ టు దుబాయ్ వెళ్ళే రూట్ అని చెప్పి, ఆ రూట్‌లోనే ఉందండి ఈ వాదీ అల్‌జిజి అనేది. చూడండి ఇక్కడ రైట్ సైడ్‌లో వచ్చేది గోల్డ్ అండ్ కాపర్ మైన్స్ డిపాజిట్ ఏరియా అండి ఇది. ఇక్కడ గోల్డ్ అండ్ కాపర్ ఎక్స్ట్రాక్షన్ జరుగుతుంది. ఈ ఏరియా మొత్తాన్ని ఒమాన్ గవర్నమెంట్ టేక్ కేర్ చేసుకుంది. ఇక్కడ ఓన్లీ ఇక్కడ వర్క్ చేసే ఎంప్లాయీస్ మాత్రమే వెళ్ళగలరు. చూడండి ఒమాన్ మైనింగ్ ఏరియా అని చెప్పి రాసుంది. మొత్తం రెస్ట్రిక్షన్ ఏరియా అదేనండి. ఇక్కడ కనిపించే టవర్స్ గానీ, స్ట్రీట్ లైట్స్ గానీ అన్నీ రాడార్‌తో వర్క్ చేస్తాయండి. ఇక్కడ గల్ఫ్ కంట్రీలో స్పీడ్‌తో పరిగెత్తాలి. మినిమమ్ 80 మాక్సిమం 120. ఇక్కడ టవర్స్‌కి మధ్యలో స్పీడ్‌ని మానిటర్ చేసే కెమెరాస్ ఉంటాయి. ఇచ్చిన లిమిట్‌కి మన స్పీడ్ ఎక్కువైనా, తక్కువైనా ఫైన్ పే చేసుకోవాలి. చూడండి బ్లాక్ కలర్‌లో ఉంది కదా! అదే స్పీడ్ లిమిట్ మానిటర్ కెమెరా అది. ఇంకా లిమిట్ చూసుకొని ఇంకా పరిగెత్తడమే. లైసెన్స్ రావడం ఎంత కష్టమో, ఇంకా దానికి తగ్గట్టుగానే డ్రైవింగ్ రూల్స్ కూడా ఉంటాయి. సో, జాగ్రత్తగా డ్రైవ్ చేసుకోవాలి. చూడండి డౌన్‌లో దిగి రైట్ సైడ్ వెళ్తే మనకి వాదీ అల్‌జిజి అనే ప్లేస్ వస్తుంది. లెఫ్ట్ సైడ్ వెళ్తే ఒమాన్ మైనింగ్‌కి వెళ్ళే రూట్ అది. చాలా మలుపులుగా ఉంటుందండి వెళ్ళే కొద్దీ. ఇక్కడ ఒక డ్యామ్ కూడా ఉంటుంది. వర్షాలు అవి పడినప్పుడు ఆ డ్యామ్‌లో వాటర్ వస్తాయి కదా! అవి మొత్తం చూడడానికి వస్తారు డ్యామ్‌లో. అటు డ్యామ్ సైడ్ వైపే స్కూల్ కూడా ఉంటుంది. అరబిక్ స్కూల్. అది వేరే రూట్. అరబిక్‌లో మౌంటైన్‌ని గమల్ ఆర్ జమల్ అంటారు. ఏదైనా అనొచ్చు. వాదీ అంటే వాటర్ వచ్చి స్టే చేసే ప్లేస్‌ని వాదీ అంటారు. ఇంకా అల్‌జిజి అంటే స్పెసిఫిక్ ప్లేస్. ఆ స్పెసిఫిక్ మౌంటైన్ ప్లేస్ అని చెప్పి. ఈ ప్లేస్ వచ్చి జిజి అని చెప్పి అల్‌జిజి. అలా డిసైడ్ చేస్తారన్నమాట నేమ్‌ని. ఇలా ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్క వాదీ వాటర్ వచ్చి స్టే చేసే ప్లేస్. ఇలా వాదీ అల్ కబీర్, వాదీ అల్‌జిజి, వాదీ అల్ హయూల్ అని చెప్పి ఇలా నేమ్స్ ఉంటాయి. ప్లేస్ చూడండి ఎలా ఉందో. అదే మన ఇండియాలో ఇలాంటి ప్లేస్ ఉంటే ఇక్కడ ఎన్ని కిడ్నాప్స్, ఎన్ని మర్డర్స్, ఇంకా మనం చెప్పకూడనివి, వినకూడనివి అసలు ఎన్ని జరిగిపోతాయో. అసలు ఇండియాలో మెయిన్ అసలు ఆడపిల్లలకి సేఫ్టీ లేదు. కంటికి రెప్పలాగా చూసుకోవాల్సొస్తుంది ఎప్పటికప్పుడు. అలాంటివేమి ఇటు ఉండవండి. అలాంటివేమైనా ఇటువైపు జరిగినా కూడా వెంటనే శిక్షలుంటాయి. అలా ఉంటుంది ఇటు సైడ్. రూల్స్, రెగ్యులేషన్స్ అన్నీ చాలా స్ట్రిక్ట్ రూల్స్. ఇండియాలో కూడా అలాంటి రూల్ రావాలండి. ఏదన్నా చేస్తే గనక వెంటనే శిక్ష పడేటట్లు. చూడండి ఆ శిక్షలనేవి కఠినంగా ఉండడం వల్లే కదా ఇటువైపు ఇలాంటివేమీ జరగవు. అదే మనకి ఇండియాలో ఇలాంటి ప్లేస్ ఉంటే మనం ఈవెన్ వెళ్ళడానికి కూడా భయపడతాం. నేచురల్ ప్లేసెస్‌కి. ఈవెన్ మంత్స్ పిల్లల్ని బయటకు వదలాలన్నా కూడా అంత భయపడుతున్నారు. ఇండియాలో సొసైటీ అలా ఉంది. చూడండి ఎంత స్వేచ్ఛగా తిరుగుతున్నాయో అవి వాటర్‌లోని. ఇంకా బయటికి వస్తే ఇంకా వాళ్ళ లైఫ్ ఏముంది? లైఫ్ ఏం లేదు.
సో, అందుకే అంటారు ఎవరెక్కడ ఉండాలో అక్కడే ఉండాలి అని చెప్పి. అదేంటోనండి వాటర్‌లో ఎంతసేపున్నా కూడా టైమే తెలీదు. అందులోనే ఉండాలనిపిస్తుంది. ఈవెన్ మనం బీచ్‌కి వెళ్ళినా కూడా, ఎక్కడికి వెళ్ళినా కూడా అలానే మన చిన్నప్పుడైతే పిలిచేసేవాళ్ళు ఇలా వెళ్ళగానే. అయినా కూడా మన చిన్నప్పుడు బీచెస్ గానీ, అవన్నీ చాలా డేంజర్‌గా ఉండేవి. ఈవెన్ ఇప్పుడు కూడా అంతేలేండి. అప్పుడు మన చిన్నప్పుడైతే అలలనేవి పెద్ద పెద్దగా వచ్చేసేవి. ఇప్పుడు ఆ అలలే రావట్లేదనుకుంటా బీచెస్‌లో. చూడండి వాటర్ చాలా నీట్‌గా, క్లీన్‌గా ఉన్నాయి వాటర్. మౌంటైన్స్ మధ్యలో సన్ చూడండి ఎంత చక్కగా ఉన్నాడో. సన్సెట్ అవుతుంది కొంచెం సేపట్లో. చాలా బాగుంది కదా చూడడానికి. ఇందాక చూపించాను కదా, అటు మొత్తం కొంచెమే వాటర్ ఉంటాయండి. ఈ ప్లేస్ లో చాలా వాటర్ ఉంటాయి. ఇక్కడే స్విమ్ చేసుకునేది. బ్రిడ్జ్ కి అటు సైడ్ ఇంకోటి ఉంటుంది, అటు కూడా స్విమ్ చేసుకోవచ్చు. ఈ ప్లేస్ లోనే చాలా మంది వస్తూ ఉంటారు. చూడండి మన వీడియోలో కూడా వాటర్ కొంచెమే ఉన్నట్టు చూడండి కనిపిస్తుంది, కానీ నిద్రలో కూడా చాలా వాటర్ అవే ఉంటాయి మునిగే కొద్దీ. యాంగిల్స్, అవే యాక్షన్స్ నీళ్ళలో తేలుతున్నట్టు ఆ నైట్ మొత్తం అలానే చేస్తూ ఉంది. చూడండి వాటర్ అనేవి ఫ్లో అనేది అటు నుంచి వస్తుంది. ఫ్లో మొత్తం చక్కగా క్లీన్‌గా ఉన్న వాటర్. మొత్తం చూడడానికి ఎంత బావుందో. ఇటువైపు వీళ్ళు బార్బిక్యూ చేసుకుంటున్నారు. కబాబ్స్ అవి చేసుకుంటున్నారు. ఒమాన్‌లో సెక్యూరిటీ చాలా ఎక్కువగా ఉంటుంది అండి. ఈవెన్ ఇలాంటి ప్లేసెస్‌లో లేడీస్ అయినా రావచ్చు. ప్రాబ్లమ్ ఏముండదు. చాలా సెక్యూరిటీ. అదే ఈ గల్ఫ్ కంట్రీలో లేడీస్ అనేవాళ్ళు అర్ధరాత్రి 2, 3 గంటలకి తిరిగినా కూడా ఏం ప్రాబ్లమ్ ఉండదు. అంత సెక్యూరిటీ ఉంటుంది. సెక్యూర్డ్ కంట్రీ. దొంగతనాలు అలాంటివి ఏమీ జరగవు. చాలా సేఫ్టీగా ఉండొచ్చు. సేఫెస్ట్ కంట్రీలో 5th పొజిషన్‌లో ఉంది మా ఒమాన్. మా కంట్రీ గురించి నేనేం గొప్ప చెప్పట్లేదండి. ఇక్కడ జరిగేది మొత్తం చెప్తున్నాను. ఏదన్నా జరిగినా కూడా యాక్షన్ అనేది ఇమ్మీడియేట్‌గా ఉంటుంది. ఇక్కడ నాకు తెలిసి మొన్నటికి మొన్న మా కింద గ్రాసరీ షాప్ ఉంటుంది. ఆ గ్రాసరీ షాప్‌లో వాళ్ళు ఫ్రూట్స్, వెజిటబుల్స్ అన్నీ సేల్ చేస్తారు. బట్ వాళ్ళకి ఒక షాప్ ఉంది. కానీ వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఎంప్టీ ప్లేసెస్ ఉంటాయి కదా మసీద్ దగ్గర, అలా తీసుకెళ్ళి ఫ్రూట్స్, వెజిటేబుల్స్ అలా సేల్ చేస్తున్నారు. ఇంకా పోలీసులు చూసి ఏం చేశారు, ఇంకా తన పాస్పోర్ట్ని టెర్మినేట్ చేస్తారు. తను బంగ్లాదేశ్ అతను. 5 years వరకు ఇంకా తను ఒమాన్కి రాకూడదు అన్నట్టు. చూడండి ఆశకి పోయి అలా చేసి చేతులారా చేసుకున్నాడు తను. అదే అంటారు కదా, బిజినెస్ బాగా నడుస్తుంది ఇంకా సంపాదించేయాలి అని చెప్పి ఆలోచించి అలా ఇల్లీగల్ ప్లేసెస్లో సేల్ చేశారు. వాళ్ళకి లీగల్ షాప్ ఉంది కదా, అందులో సేల్ చేసుకోవచ్చు కదా. బిజినెస్ కొంచెం బాగా నడిచేసరికి ఇంకా అలా చేసుకున్నారు వాళ్ళు. ఇక్కడ వాళ్ళకి సంబంధించిన వెహికల్స్ కానీ ఏవైనా ఉంటాయి కదా, ఇప్పుడు అవి సేల్ చేయాలన్నా కూడా వాళ్ళు రాలేరు. ఇంకా అది ప్రాబ్లం. ఇంకా అందుకోసం ఎవరైనా కూడా జాగ్రత్తగా ఉంటారు ఆలోచించి ఏదైనా చేయాలన్నా కూడా. ఫస్ట్ ఏమో మా చిన్నది వాటర్ చూసి వెళ్ళను అని చెప్పి ఏడ్చింది. తర్వాత ఏమో వాటిని చూసి ఆటోమేటిక్గా ఇంకా రాను అని చెప్పి తెగ ఆటలు. చూడండి వీటి మీద నుంచి జారుతాయి అనుకుంటా వాటర్. బట్ మేము ఎన్నిసార్లు వెళ్ళినా కూడా ఆ వాటర్ ఎటు నుంచి వస్తున్నాయో తెలియలేదు. ఈ ఫ్లో వస్తూనే ఉంటుంది, వాటర్ యొక్క ఫ్లో. ఈ వాటరే అనుకుంటా ఇటు చిన్న చిన్న ఊర్లు, పంట పొలాలకి వాటికి వెళ్తాయి వాటర్. చూడండి ఇటువైపు ఒమానీ ఫ్యామిలీ ఉంది. వాళ్ళు పెద్ద లైట్స్ అవన్నీ తెచ్చుకున్నారు. నైట్ కూడా స్టే చేస్తారు అనుకుంటా వాళ్ళు అక్కడ. వీళ్ళు మా ఫ్రెండ్స్, సోహార్లోనే ఉంటారు వీళ్ళు.
వీళ్ళు మేము కలిసొచ్చాము. వీళ్ళ అత్తగారు కూడా వచ్చారు. ఆంటీ రాళ్ళలో నడవలేరని చెప్పి లోపల కారులో కూర్చున్నారు ఆంటీ. మేమిద్దరమే ఇక్కడ కూర్చొని కొంచెం సేపు మాట్లాడుకున్నాము. ఎవరితో అయినా కలిసి వెళ్తే చాలా బాగుంది అనిపిస్తుంది. వీళ్ళ హోమ్ టూర్ కూడా చేసి చూపిస్తాను. చాలా బాగుంటుంది. మా శైలజ గారు చాలా నీట్గా ఉంచుకుంటారు వాళ్ళ హౌస్ని. చాలా చాలా నీట్ అండి. మనం ఎప్పుడు వెళ్ళినా కూడా అలానే ఉంటుంది వాళ్ళ హౌస్. అందరికీ స్విమ్ చేయాలనిపిస్తుంది. మా పాప చాలా ఎక్సైట్మెంట్తో ఉంది. మా పెద్ద పాప స్విమ్మింగ్ నేర్పించాలని చెప్పి విజయవాడ వచ్చినప్పుడు పంపించాలి తనని స్విమ్మింగ్కి. వాళ్ళ డాడీ కూడా చిన్నప్పుడు వాళ్ళ పెద్దనాన్నతో వెళ్ళే వాళ్ళంట స్విమ్మింగ్కి. అదే ఇటు సైడ్ ఇప్పుడు వచ్చినా కూడా వాళ్ళ పెద్దనాన్ని గుర్తు చేసుకుంటూ ఉంటారు. ఎర్లీ మార్నింగ్ మా పెద్దమామయ్య గారు స్విమ్మింగ్కి వెళ్ళేవాళ్ళు. చాలా గుడ్ హ్యాబిట్ అయింది. చూడండి ఫిషెస్ ఎలా వెళ్తున్నాయో. దాన్ని పట్టుకుందామంటే అది ఎన్ని గంటలైనా కూడా దొరకదేమో, అలా అసలు జారిపోతూ ఉన్నాయి. ఫుడ్ వేస్తుంటే అలా వచ్చి నుంచుంటున్నాయి అవి. చాలా మంచిగా అనిపిస్తుంది ఇలా ఫిషెస్ అవి అలా తిరుగుతున్నప్పుడు. ఈవెన్ ఎక్వేరియంలో కూడా అలానే అనిపిస్తాయి కదా. ఇంకా మా వారు మా పాప స్విమ్మర్స్ అయిపోదామని తెగ స్విమ్మింగ్ చేసేస్తున్నారు. ఎంతసేపు పిలిచినా కూడా రావట్లేదు. మా చిన్నదైతే మరీను. ఫస్ట్ ఒకసారి తీసుకొచ్చేసాము. మళ్ళీ ఏడుస్తూ మళ్ళీ వెళ్ళింది. ఇంకా షర్ట్ లేకుండానే పంపించాను. తీసుకొచ్చింది ఒక డ్రెస్సే. స్విమ్ చేసిన తర్వాత వేద్దామని చెప్పి ఆ తడి తొద్దంట తనకి వేస్తుంటే ఇంకా అలానే పంపించేశాను. అటు సైడ్ రాయి ఉంది కదా, అటు సైడ్ వెళ్తే ఇంకా లోతుగా ఉంటుంది. సో ఇటువైపు ముందే చేసుకుంటున్నారు వీళ్ళు స్విమ్మింగ్. ఆల్మోస్ట్ ఇలాంటి ప్లేసెస్సే చాలా ఎక్కువగా ఉంటాయండి. న్యాచురల్గా వచ్చే వాటర్తో ఉన్న ప్లేసెస్సే. ఇంకా మస్కట్లో ఇంకా ప్లేసెస్ ఉన్నాయి మస్కట్లో, అవి కూడా చూపించాలి. చిన్నపిల్లలు ఉండడం వల్ల బయట ఎక్కువ తిరగాలనే ఇంట్రెస్ట్ లేదు. మా చిన్నప్పుడు మేము టూర్లకు కానీ ట్రిప్పులు కానీ బాగా వెళ్ళేవాళ్ళం. ఆ ఇంట్రెస్ట్ పోయిందేమో. ఇప్పుడు బయటకు వెళ్ళాలన్నా కూడా అంత ఇంట్రెస్ట్ ఉండట్లేదు. అయినా కూడా ఇప్పుడు నేను ఎండలో వెళ్తే నాకు మైగ్రేన్ వల్ల హెడేక్ వచ్చేస్తుంది. దానివల్ల కొంచెం భయపడాల్సి వస్తుంది. చూడండి తీసుకొస్తుంటే రాదంట. ఇంకా బయటకు వచ్చిన తర్వాత చలేసేస్తుంది దానికి బాగా. ఇంకా పిల్లలిద్దరిని బాగా తుడిచేసి డ్రెస్ చేంజ్ చేసి ఇంకా తెచ్చుకున్న ఫుడ్ని తినిపించాము. మేము కూడా తిన్నాం. ఇంకా ప్యాకప్ చేసుకుంటున్నాం వెళ్ళిపోవడానికి. మ్యాట్ తీసుకురావడం మర్చిపోయాము. సో ఇంకా రాళ్ల మీదే కూర్చున్నాము. ఇక్కడ రావడానికి వచ్చేటప్పుడు ఏదో ఒకటి మర్చిపోతూనే ఉంటాం. లాస్ట్ టైం అయితే టవల్స్ మర్చిపోయాము. అసలు చాలా కామెడీ అప్పుడు. ఈసారి మ్యాట్ మర్చిపోయినా పర్లేదులే కానీ టవల్స్ మర్చిపోవడం అనేది అసలు చాలా కామెడీ. అసలు చాలా ఇబ్బంది అయిపోయింది అప్పుడు లాస్ట్ టైం వచ్చినప్పుడు. అటువైపు నడిచి వెళ్తే బ్రిడ్జ్ దగ్గర కూడా వాటర్ ఉంటాయి. ఇంకా నడవలేక ఆ రాళ్లలో నేను వెళ్ళలేదు. ఇక్కడే కూర్చుని తీశాను వీడియో. నువ్వేం తీస్తావులే వీడియో, నేను తీస్తాను అన్నట్టు మా వారు మొత్తం ఒక రౌండ్ వేశారు వీడియో మొత్తాన్ని. ఆయన తీస్తున్నారు కదా అని చెప్పి నేను కూర్చుని ఉన్నాను. పీస్ఫుల్ ఏరియా అండి. చూడండి మేము వచ్చేసిన తర్వాత మళ్ళీ ఇంకొక ఫ్యామిలీ దిగారు. చూడండి ఎంతమంది వచ్చారో. ఇలా ప్లేస్ ఖాళీగా ఉండదు. ఎవరో ఒకళ్ళు వస్తూనే ఉంటారు. మనకేమో పైనుంచి వాటర్ ఏమో కొద్దిగానే ఉంది అన్నట్టు అనిపిస్తుంది. బట్ వాటర్ ఏమో చాలా ఉంటాయి. వాటర్ చాలా లోతు ఉంటుంది.
వాటర్‌లో దిగే కొద్దీ లోతు అంటారు కదా! అదే తెలుస్తుంది ఇటు సైడ్. నేను ఊరికనే ఒక స్పెసిఫిక్ ప్లేసే తీశాను. చాలా ప్లేస్ ఉంటుంది అరౌండ్ మొత్తం. చూడండి బ్రిడ్జ్ కూడా ఉంది పైనుంచి వెళ్ళడానికి. చెప్పాను కదా! ఇది మొత్తం దుబాయ్ వెళ్ళే రూట్ అని చెప్పి. ఇంకా బాయ్ బాయ్ చెప్పేసి వెళ్ళిపోతున్నాము. మాక్సిమం ఇక్కడ వచ్చే వాళ్ళందరూ బార్బిక్యూ చేసుకోవడానికి ప్లాన్ చేసుకొని వస్తారండి. ఒకసారి మేము మా ఈజిప్షియన్ ఫ్యామిలీ, జార్డన్ ఫ్యామిలీ అని చెప్పాను కదా! వాళ్ళతో వచ్చినప్పుడు బార్బిక్యూ చేసుకున్నాము. అప్పటికి ఇంకా మేము వీడియోస్ తీయడం స్టార్ట్ చేయలేదు నేను యూట్యూబ్. ఇంకా అంతే అండి. మా వాది ఎల్‌జీజీ పూల్, నేచురల్ పూల్ ఇది. ఇంకా వింటర్‌లో వస్తే ఇంకా చాలా వాటర్ ఉంటాయి. ఇప్పుడు వింటర్, సమ్మర్ మధ్యలో ఉంది గదా! స్ప్రింగ్ నడుస్తుంది. సో, వాటర్ కొంచెం తక్కువైపోయినియి. ఓకే అండి. మరొక్క వ్లాగ్‌తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. బాయ్. అల్లా హాఫీజ్.